వివాహానికి 3 శక్తివంతమైన మంత్రాలు. వివాహం చేసుకోవడానికి మంచి వరుడిని పొందడానికి దుర్గా మంత్రం. చాలా అందంగా కనిపించే ముఖాలు కూడా విషాదకరమైన ప్రేమ కథలను కలిగి ఉంటాయి. మీరు మిమ్మల్ని మీరు అందంగా భావించుకున్నా లేదా లేకపోయినా ఫర్వాలేదు. మీకు సరిపోయే వ్యక్తిని వివాహం చేసుకోవడానికి మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు. ఓం జ్ఞాని నమపి చేతాంసి దేవి భగవతీ హి సా బలదకృష్య మోహై మహామాయా ప్రేక్షతి. మంత్రం 2. వివాహ శక్తులను ఆకర్షించడానికి గణేష్ మంత్రం. గణేష్ మంత్రాలను వివిధ కారణాల కోసం పఠిస్తారు మరియు వాటిలో ఒకటి జీవితంలో మంచి భాగస్వామిని పొందడం ఖాయం. మీరు వివాహం చేసుకోవాలనుకుంటే మరియు మీ కోసం అత్యంత ఖచ్చితమైన సరిపోలికను కనుగొనడానికి సిద్ధంగా ఉంటే మీరు గణేష్ను మీ హృదయంలోకి పిలవడం మరియు మీ జీవితంలో మంచి వ్యక్తిని జీవిత భాగస్వామిగా అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అతనికి తెలియజేయడం చాలా ముఖ్యం. ఓం శ్రీగణేశం విఘ్నేశం వివాహహర్తేతే నమః. మీరు వివాహం చేసుకునే వరకు పైన పేర్కొన్న మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం 108 సార్లు పఠించండి. మంత్రం 3. 3 విషయాల కోసం స్వయంవర పార్వతి మంత్రం. స్వయంవర పార్వతి మంత్రం ఉంది. ఇది మీ జీవితంలోకి పరిపూర్ణ భాగస్వామిని ఆకర్షించడానికి మాత్రమే కాకుండా వైవాహిక జీవితంలో ఆనందంతో పాటు సంతానోత్పత్తి లేదా సంతానోత్పత్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మీరు మంచి భాగస్వామిని కనుగొంటారు, కానీ వివాహాన్ని కొనసాగించడం కష్టమవుతుంది. ఇక్కడే ఈ మంత్రం మీ జీవితంలో అద్భుతాలు చేయగలదు మరియు మీ వివాహాన్ని ఆలస్యం చేయడానికి, గర్భం ధరించకుండా లేదా మీ వైవాహిక జీవితంలో సంతోషంగా జీవించడానికి మీరు ఎదుర్కొనే ప్రతికూల ప్రభావాలను వదిలించుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థవర జంగమస్య ముఖ హృదయం మమ వాసం ఆకర్ష ఆకర్షాయ నమః. పైన పేర్కొన్న మంత్రాన్ని 1008 సార్లు 108 రోజులు పఠించండి. ఇది మొత్తం 1,08,000 జపాలను చేస్తుంది మరియు ఇది మీ ప్రేమ మరియు కుటుంబ జీవితానికి సంబంధించి మీరు కోరుకున్న ఖచ్చితమైన విషయాన్ని పొందడానికి మీకు సహాయం చేస్తుంది.